హాయ్ అండి. ఈరోజైతే మన చిన్నోడికి సగ్గుబియ్యం జావాని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. మొన్న ఒకరు కమెంట్ చేశారనమాట, ఏ బ్రాండ్స్వి యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. ఇవైతే పెద్ద బ్రాండ్స్ అయితే ఏం కాదండి, నార్మల్గా నాకు తెలిసి ఇది డీమార్ట్ బ్రాండే అనుకుంటున్నా. ఏమన్నా ఇట్లా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, ఇంకా ప్యాకెట్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం యూజ్ చేస్తున్నాను అన్నట్టు ఇట్లా అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ జావా ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరమే లేదండి. జస్ట్ సగ్గుబియ్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ సగ్గుబియ్యంతో ప్లెయిన్గా జావా అయితే చేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట మన చిన్నోడికి. సో దానికోసం ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మన చిన్నోడిదే వాటర్ గ్లాస్. నేను ప్రతిసారి మెజరింగ్ గ్లాస్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. దాంతో అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకొని మంచిగా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 hours అయితే నాననివ్వాలన్నమాట. మనకు మంచిగా నానితే తొందరగా కుక్ అవుతుంది. సో అందుకని ఒక 2 hours అయితే వదిలేసాను అనమాట నానడానికి. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడెప్పుడు పెట్టాలి అంటే వీక్లీ వన్స్ కానివ్వండి, వీక్లీ ట్వైస్ కానివ్వండి పెడితే సరిపోతుంది. రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసి మంచిగా నానబెట్టుకుంటున్నాను. ఒక 2 hours అయితే వదిలేస్తాను అనమాట దాన్ని. 2 hours అయిన తర్వాత చూడండి మనకి ఎంత మంచిగా అవి నానాయో. కొంచెం సాఫ్ట్గా అవుతాయి, కొంచెం ఉబ్బుతాయి అనమాట. సో ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఈ సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఎంత అంటే ఈ సగ్గుబియ్యం కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోవాలి. అప్పుడు మనకు జావా అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు. కాకపోతే మన చిన్నోడు వచ్చేసి ఇప్పుడు 7 months ఉన్నాడు కాబట్టి నేనైతే స్ట్రెయిన్ చేసి జస్ట్ ఆ జావా మట్టుకే చిన్నోడికి అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, లైక్ 8 months ప్లస్ బేబీస్ కానివ్వండి, 9 months ప్లస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్గా తినేస్తారనమాట. అట్లా కూడా అందరు పిల్లలు డైరెక్ట్గా తింటారు అనేసి అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది బేబీస్ కొంచెం స్లోగా అలవాటు పడుతూ ఉంటారనమాట. మా యాపీ లాగా. మా యాపీ అయితే 1.5 year వచ్చేంత వరకు కూడా తిను జావా లేకపోతే ప్యూరీ ఈ ఫామ్లోనే తిన్నది, కానీ అన్నం అయితే తినలేకపోయేదన్నమాట. సో అట్లా కొంతమంది పిల్లలు అయితే ఉంటారు. అందుకని ఎవరితో కంపేర్ చేసుకోకండి. మన పిల్లలకి వాళ్ళు ఎట్లా తింటారు, ఏంది వాళ్ళ ప్యాటర్న్ అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనం ఏదన్నా కొత్త రెసిపీస్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనకు కొంచెం ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి ఆ వేలోనే వెళ్ళండి. అవతల పిల్లలు తింటున్నారు కదా, మన పిల్లలు కూడా తినాలి అన్న రూల్ అయితే ఏం లేదు. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు కదా. సో ఇది ఒక్కటైతే చెప్పాలి అనుకున్నా. అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఒకటే ఫామ్లో అయితే బేబీస్కి పెట్టకండి. నేను హ్యాపీ అప్పుడైతే ఇదే పెద్ద మిస్టేక్ అయితే చేసిన. తనకి గొంతులు ఇరుక్కుంటుందేమో అన్న భయంతో తనకు అసలు అంటే జావా కాదు ప్యూరీ కన్నా కొంచెము సాలిడ్గా దానికన్నా నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేకపోయినా అనమాట. నేనే భయపడేదాన్ని, అమ్మో గొంతులు ఇరుకుతుందేమో అని భయంతో తనకి అంత స్లో అయితే చేసిన అనమాట. ఒకటి హ్యాపీ తప్పు ఉంది, ఇంకొకటి నా తప్పు కూడా ఉంది. నేను స్లోగా తనకి ఇంట్రొడ్యూస్ చేసింటే తను కూడా అలవాటు పడుండేదేమో అన్నట్టు తర్వాత రియలైజ్ అయినా అనమాట. సో అట్లా చిన్నోడికి చేయకూడదు. స్లోగా తినకు కూడా అన్ని ఫుడ్స్ అలవాటు చేయాలి అన్నట్టు అయితే ఇంకా ఇప్పటివరకు అయితే హ్యాపీకి చేసిన మిస్టేక్స్ అయితే రిపీట్ చేస్తలేను. నెక్స్ట్ కూడా రిపీట్ చేయకుండా తిననైతే మంచిగా స్ట్రాంగ్గా చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి